వినాయక చవితికి ఖైరతాబాద్ మహాగణపతి సిద్ధంగా ఉంది. నేటితో వినాయక చవితి ఉత్సవాలు మొదలు కానున్నాయి. 69 అడుగులతో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా తొలి పూజ నిర్వహించనున్నారు. ఇక ప్రత్యేక ఆహ్వానితుడిగా మహాగణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈరోజు వినాయక చవితి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా భక్తులు వినాయక చవితిని జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా హైదరాబాద్ లో ప్రత్యేకించి ఏదైతే ఖైరతాబాద్ గణనాథుడు ఇప్పటికి కొలువు తీరినారో అయితే ఇప్పటికీ అక్కడ ఆ ఉత్సవ కమిటీ 71 సంవత్సరాల సందర్భంగా కూడా అంటే 69 అడుగులతో కూడా 69 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో కూడా అక్కడ ఖైరతాబాద్ గణేశుడు కొలువు తీరి ఉన్నాడు. భక్తులకు ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమిస్తున్నాడు. ఈ క్రమంలో కూడా తొలి పూజ ఉదయం 10 గంటలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ నిర్వహిస్తారు. తొలి పూజలో జిష్ణుదేవ్ వర్మ పాల్గొంటారు. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే గణేశుని దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. అదేవిధంగా తొలి పూజ కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో పూజ ప్రారంభం అవుతుంది కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి. అయితే రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికి కూడా అక్కడికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకొని తొలి పూజలో పాల్గొనేందుకు కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా హైదరాబాద్ మొత్తం అంటే హైదరాబాద్ వ్యాప్తంగా కొలువుదీరినటువంటి గణనాథులకు సంబంధించి ప్రత్యేకంగా కూడా ఇప్పటికే పూజలు ప్రారంభమయ్యాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా అన్ని మండపాలకు దగ్గర కూడా ఇప్పటికే పూజలు ప్రారంభమైన నేపథ్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా ప్రత్యేకంగా ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కూడా ఈసారి కూడా పెద్ద ఎత్తున అంటే గత సంవత్సరం 1,00,000కు పైగా తెలంగాణ హైదరాబాద్ లో గణేశుడు కొలువుదీరిన నేపథ్యంలో కూడా ఈసారి కూడా అంతకంటే ఎక్కువ కూడా ఉన్న నేపథ్యం ఉంది. ఈ క్రమంలో కూడా ఎలాంటి అన్ని మండపాలకు కూడా ఇప్పటికే పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మరొక వైపు తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఈ ఏదైతే అన్ని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్తును కూడా అందిస్తుంది. మరోవైపు ఎలాంటి విద్యుత్ బారిన పడకుండా కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ మండపాల ఎవరైతే నిర్వాహకులకు సూచించారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండే విధంగా చూశారు. ఇంకోవైపు ఏదైతే ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటూ కూడా ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేశారు. మరోవైపు హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 12,000 ఏదైతే ప్రత్యేక సీసీ కెమెరాల ద్వారా కూడా నిఘాను ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా హైదరాబాద్ లో తొలి పూజని ఏదైతే ఖైరతాబాద్ గణేశుడు నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా గవర్నర్ అక్కడికి వెళ్లి పూజల్లో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్తున్న నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా భారీ బందోబస్తు అక్కడ ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, అక్కడికి భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు? ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎట్లాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారనుకోవచ్చు? ఇటు ట్యాంక్ బండ్ వైపు నుండి కావచ్చు, అదేవిధంగా మెట్రో స్టేషన్ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ అక్కడ ఆ రోడ్డుని అంటే ఎలాంటి వెహికల్ రాలేకుండా క్లోజ్ చేశారు. ఓన్లీ అక్కడ ఆ ఏరియాలో ప్రత్యేకంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అసౌకర్యం కలగకుండా కూడా ఈ క్యూ లైన్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కూడా సభ్యులు ప్రత్యేకంగా అక్కడ ఉండి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. మరోవైపు ఆ ఏరియా కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది కాబట్టి తోపులాటలు జరగకుండా కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గవర్నర్ రాబోతున్నారు, అదేవిధంగా సీఎం కూడా వస్తున్న నేపథ్యంలో కూడా తోపులాట జరగకుండా ప్రత్యేకంగా పోలీసులు భద్రతను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ కూడా భక్తులకు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు, అదేవిధంగా భారీ పోలీసు బందోబస్తు, మరోవైపు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ప్రత్యేకంగా ఉత్సవ కమిటీ అక్కడ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నేపథ్యంలో కూడా మరికొద్ది సేపట్లో అయితే జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్ అక్కడికి వెళ్లి ప్రత్యేకంగా మొదటి పూజలో పాల్గొంటారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.